రీసెంట్గా జరిగిన ఆసియా కప్ 2025 ఆటతోనే కాకుండా వివాదాలతో కూడా చాలా ఫేమస్ అయింది. పాకిస్తాన్ సంగతి పక్కన పెడితే ఇండియాలో 2 గ్రూప్స్గా విడిపోయారు ప్రజలు. ఒకరు ఇండియా చేసింది తప్పంటే మరొకరు ఇండియా చేసింది సరైనదే అంటూ సాధారణ ప్రజలు కూడా మాట్లాడుకునేంతలా జరిగింది ఈ ఆసియా కప్. అసలు ఇండియా పాకిస్తాన్ మధ్య ఇంతకుముందు యుద్ధాలు జరిగిన తరువాత కూడా బహుశా ఇంత ట్రెండింగ్ అయ్యిండేదేమో. సో ఇప్పుడు జరిగిన ఆసియా కప్ ఎందుకు స్పెషల్ ఒక్కసారి చూద్దాం. ఇదే కాదు, అసలు ఇండియా చేసిన పని తప్పా కాదా అనేది కూడా చూద్దాం. పహల్గామ్ దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు పడిపోయాయి. అంతకుముందు కూడా సరిగ్గా ఉంటే కదా పడిపోవడానికి అంటారా? సో అది కూడా నిజమే. సరే, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా తామే ఇండియా రాఫెల్ జెట్స్ను కూల్చేశామని అబద్ధాన్ని 100 సార్లు చెప్పింది. ఇందులో భాగంగా 6 ఫైటర్ జెట్స్ను కూల్చేశామని కూడా చెప్పింది. Our Falcons took flight and etched their answer across the skies, resulting in 7 of the Indian jets turned to scrap and dust. पेलोड उन्होंने रिलीज किया, हमारे उकाब झपटे और आनन फानन 5 जहाज जिनमें 3 राफेल हैं उनको मार कराया और उनको ऊंधे मुंह वो कश्मीर पर जाकर गिरे. We did shoot down 6 planes. Even the shooting down of those 6 planes was Pakistan showing restraint. Pakistan had 20 Indian planes locked that night. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్లో ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి ఆసియా కప్ 2025ను పాకిస్తాన్లో నిర్వహించాలి. కానీ ఇండియా, బీసీసీఐ పాకిస్తాన్లో ఆడటానికి ఇష్టపడలేదు. ఆసియాలోనే కాదు, ప్రపంచ క్రికెట్లో ఇండియాను శాసించే దేశం ఇంకొకటి లేదు. క్రేజ్లో, డబ్బులో మన టీంకు సాటి ఎవరూ లేరు. సో ఇండియా కనుక ఆసియా కప్ నుంచి బయటకు వచ్చేస్తే ఆసియా కప్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అందుకే ఆసియా కప్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. అంటే పాకిస్తాన్లో కాకుండా వేరే దేశంలో నిర్వహించారు. యూఏఈలో ఆసియా కప్ 2025 మొదలైంది. పాకిస్తాన్కు, ఇండియాకు మధ్య ఆపరేషన్ సింధూర్తో చెడితే ఈ 2 దేశాల మధ్య మొదటి పోటీ ఆసియా కప్ నుంచే మొదలైంది. ఎందుకంటే ఈ ఆసియా కప్ను పాకిస్తాన్లో నిర్వహిస్తే ఇండియా పాకిస్తాన్కు మధ్య మ్యాచ్లకున్న క్రేజుల వల్ల స్టేడియంస్ ఫుల్ అవుతాయి. వివిధ దేశాల ప్రజలు పాకిస్తాన్కు వస్తారు, టికెట్లు తెగుతాయి, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, లైవ్ టెలికాస్ట్, ఇలా చాలా ఆదాయం పాకిస్తాన్కి వచ్చేది. చాలామంది అనుకుంటున్నట్లు ఇది ఒక కారణం అంతే. అసలైన కారణం పహల్గామ్ దాడి తర్వాత ఇండియాలో ఉన్న పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపటం, ఆ దేశంపై దాడి చేయటం లాంటి చర్యలు తీసుకోవటంతో ఇప్పుడు ఆసియా కప్ కోసం ఇండియన్స్ పాకిస్తాన్లోకి ఎలా వస్తారో చూడాలి అన్నట్లుగా వాతావరణం మారిపోయింది. సో ఇండియా పాకిస్తాన్లో ఆడము అనేసరికి పాకిస్తాన్ ఈగో హర్ట్ అయింది. ఇక యూఏఈలో మ్యాచ్లు మొదలైన తర్వాత మొదటి మ్యాచ్ టాస్ టైంలో పాకిస్తాన్ కెప్టెన్కు, అలాగే మ్యాచ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఇండియా. సో ఇండియా సడన్గా ఈ పని చేసేసరికి పాకిస్తాన్ ప్లేయర్స్ బిత్తరిపోయారు. సో ఇండియా డగౌట్లో అయినా షేక్ హ్యాండ్స్ ఇస్తారేమో అని అటుగా కదులుతున్న పాకిస్తాన్ ప్లేయర్స్ని చూసి ఇండియా రూమ్కు తలుపులు వేసుకుంది. ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రజెంటేషన్లో ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పహల్గామ్ దాడి గురించి మాట్లాడి ఆ మ్యాచ్ను ఇండియన్ సైనికులకు అంకితం చేశాడు. ఇది పెద్ద వివాదమైంది. We stand by with the victims of the families of Pahalgam terror attack, and we express our solidarity. And also, most important thing for me, we want to dedicate today's win to all our armed forces who showed a lot of bravery. క్రీడల్లోకి రాజకీయాలను తీసుకొచ్చినందుకు ఇండియాలో కూడా చాలామంది సూర్యకుమార్ యాదవ్ అలాగే కోచ్ గంభీర్పై విమర్శలు చేశారు. అయినా టీమిండియా ఏం పట్టించుకోలేదు. ఇక రెండవసారి ఆసియా కప్ సూపర్ 4లో ఆడిన మ్యాచ్లో ఈసారి పాకిస్తాన్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఇండియా జెట్స్ను కూల్చివేసిందని గ్రౌండ్లో ఇండియన్స్ను రెచ్చగొట్టేలా సైగలు చేశారు. మరో పాకీ క్రికెటర్ బాల్ను గన్లా ఇండియన్స్పై చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్లో వీరికి ఇండియన్ ప్లేయర్స్ హర్షదీప్ సింగ్ జవాబిచ్చాడు. దీనిపై కూడా కొన్ని విమర్శలు వచ్చినా ఇండియా పట్టించుకోలేదు. ఇక ఆసియా కప్ ఫైనల్లో తలపడిన ఇండియా పాకిస్తాన్పై గెలిచింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇండియా ట్రోఫీ తీసుకోలేదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రజెంటేషన్స్ దాదాపు గంట తర్వాత మొదలయ్యాయి. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంతసేపు వెయిటింగ్ ఉండదు. మధ్యలో ఏం జరిగిందో చాలామందికి తెలియదు. ఆసియా కౌన్సిల్కు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చైర్మన్ అయిన నఖ్వీ చేతుల మీదుగా ఇండియా ట్రోఫీ తీసుకోవాలి. కానీ నఖ్వీ ఇంతకుముందు కూడా ఇండియాపై చాలాసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కనుక పాకిస్తాన్ అధికారి నుంచి ట్రోఫీ తీసుకోవడానికి ఇండియా ఇష్టపడలేదు. దీని మీద చాలాసేపు చర్చ జరిగినా కూడా ఇండియా వినకపోవడంతో చేసేదేమీ లేక నఖ్వీ ట్రోఫీని సంఖలో పెట్టుకొని వెళ్ళిపోయాడు. ట్రోఫీ లేకుండానే ఇండియా సంబరాలు చేసుకుంది. ఆసియా కప్ ఫైనల్లో గెలిచిన తరువాత మీడియా కాన్ఫరెన్స్లో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ ద్వారా తాను సంపాదించినది ఇండియన్ ఆర్మీకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. I actually personally want to
give my match fees of all the games which I've played in this tournament to the Indian Army. Thank you to the Indian Army. ఇవే కాదు, ఇండియన్ ప్లేయర్స్ను ఎగతాళి చేసిన పాకిస్తాన్ ప్లేయర్స్కు మన వాళ్ళు చుక్కలు చూపించారు. కొన్ని నెలల ముందు అన్ని దేశాల్లో క్రికెట్ ఆడి రిటైర్ అయిన ఆటగాళ్ల మధ్య జరిగే లెజెండ్స్ కప్లో మన మాజీ ఆటగాళ్లు ఫైనల్ చేరుకున్నారు. అదే లెజెండ్స్ కప్లో పాకిస్తాన్ కూడా ఫైనల్ చేరింది. ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్తో ఫైనల్ ఆడటానికి నిరాకరించారు. సేమ్ రీజన్, పహల్గామ్ దాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇదంతా చూసిన కొంతమంది బీజేపీ వల్లనే ఇండియా స్పోర్ట్స్లో కూడా మత రాజకీయాలు వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ ఉన్నా లేకపోయినా దేశం మీద దాడి జరిగితే ఇలాగే ఉండాలి. దాడి జరిగింది బీజేపీ మీద కాదు, దేశ ప్రజలపైన. ఇండియా మాత్రమే ఈ విధంగా ప్రవర్తించింది, హుందాతనాన్ని వదిలేసింది. ప్రపంచ వేదికలపై ఇండియా పరువు క్రికెటర్స్ తీసేశారు. ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు. నిజానికి స్పోర్ట్స్లో ఈ తరహా ప్రవర్తన కొత్తేమీ కాదు. ఇండియా మీద దాడి జరిగితే ఇండియన్ ప్లేయర్స్ ఈ విధంగా ప్రవర్తించారని విమర్శిస్తున్న వాళ్లకు బహుశా చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు. ఏవైతే అభివృద్ధి చెందాయి అని అనుకుంటున్నామో అలాంటి చాలా దేశాలు కూడా వారి దేశాల పరిస్థితులకు తగినట్లు ప్రపంచ వేదికలపై నిరసన తెలిపాయి. అభివృద్ధి చెందిన దేశాలు చేస్తే అది వారి ఆత్మగౌరవం, అదే ఇండియా చేస్తే పరువు తీసుకోవటమా? 1968 మెక్సికో సమ్మర్ ఒలింపిక్స్లో ఆఫ్రికన్ అమెరికన్ అథ్లెట్స్ టామీ స్మిత్ మరియు జాన్ కార్లోస్ మెడల్స్ గెలిచిన తరువాత తమ చేతికి నల్ల గ్లౌస్ వేసుకొని పిడికిలి బిగించి తమ నిరసన తెలిపారు. అమెరికాలో నల్లజాతి ప్రజలపై ఉన్న జాతి అహంకారానికి వ్యతిరేకంగా ఇలా నిరసన తెలిపారు. వాళ్ళు షూస్ కూడా వేసుకోలేదు, కేవలం నల్ల సాక్స్ వేసుకొని వచ్చారు. 1980 మాస్కో ఒలింపిక్స్, అప్పటి సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లోకి యుద్ధం చేసినందుకు గాను ప్రతిగా అమెరికా సహా 60కి పైగా దేశాలు మాస్కో ఒలింపిక్స్లో పాల్గొనలేదు. ఇది అంతర్జాతీయ రాజకీయ కారణాలతో క్రీడలలో జరిగిన అతిపెద్ద బహిష్కరణ. 2022 ఖతార్ వరల్డ్ కప్లో యూరప్ జట్లు వన్ లవ్ ఆర్మ్ బ్యాండ్ను ధరించాలని ప్రయత్నించాయి. ఇది ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం సంకేతం. ఎల్జీబీటీక్యూ అంటే స్వలింగ సంపర్కులు అని అర్థం. ఫిఫా ఒత్తిడి వల్ల వారు వేదికపై ధరించలేకపోయారు. అయినా జర్మనీ జట్టు ఫోటోలో నోరు మూసుకున్న సంకేతం చూపించి మాటల స్వేచ్ఛ లేకపోవడాన్ని ఈ విధంగా నిరసన తెలిపారు. అపార్టైడ్ అనేది దక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1990ల ప్రారంభం వరకు తక్కువ సంఖ్యలో ఉన్న తెల్లవారితో కూడిన అప్పటి ప్రభుత్వం అమలు చేసిన ఒక క్రూరమైన చట్టబద్ధమైన జాతి వర్గీకరణ మరియు వివక్ష. తెల్లవారికి మాత్రమే అధిక హక్కులు, భూముల మీద అధికారం, రాజకీయ శక్తి ఉండేది. అప్పట్లో నల్లజాతి ప్రజలను 2వ తరగతి పౌరుల్లా చూసేవారు. దక్షిణాఫ్రికాలోని ఈ విధానం కారణంగా ఆ దేశం దాదాపు 30 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రీడల నుంచి బహిష్కరించబడింది. కేవలం క్రికెటే కాదు, ఒలింపిక్స్, రగ్బీ అన్నిట్లోనూ ఇతర దేశాలు వారితో ఆడటానికి నిరాకరించాయి. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి వెళ్తున్న ఇజ్రాయెల్ ఆటగాళ్లను పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ దాడి చేసి 11 మంది ఇజ్రాయెల్ ఆటగాళ్లను హతమార్చింది. దీంతో ఒలింపిక్స్ ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. అప్పట్లో ఈ 11 మందిని చంపిన వారిని మొన్నటి వరకు ఇజ్రాయెల్ వేటాడి చంపింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో జాతి వివక్ష ఉందని ఆ దేశాన్ని 30 ఏళ్ల పాటు దూరం పెట్టడం తప్పు కాదా? ఇజ్రాయెల్ ఆటగాళ్లను చంపినందుకు ఒలింపిక్స్ను బహిష్కరించడం తప్పు కాదా? ఇజ్రాయెల్ ఆ మిలిటెంట్స్ను చంపడం తప్పు కాదా? ఇవన్నీ తప్పు కాదంటే ఇండియా చేసింది కూడా తప్పు కాదు. ఇవన్నీ తప్పు అనంటే అప్పుడు ఇండియా చేసింది తప్పు అని చెప్పండి. పహల్గామ్లో దాడి హిందువులపై జరిగిందా లేదా ఇంకొకరిపై జరిగిందా అని పక్కన పెడితే ఇండియన్స్పై జరిగింది. సో నిరసన తెలిపే హక్కు మనకుంది. సెక్యులర్ భావజాలం అని చెప్పుకుంటూ ఒక వర్గాన్ని సంతృప్తి పరుస్తున్నందుకు సిగ్గుపడాలి. చనిపోయింది హిందువులని చెప్పటానికి, చంపింది పాకిస్తాన్ ముస్లిమ్స్ అని మాట్లాడడానికి కూడా చాలామంది వెనకాడుతున్న ఇండియాలో జాతీయ భావన చూపించలేనందుకు సిగ్గుపడకపోగా జాతీయ భావనను చూపిస్తున్న వారిపై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక పక్క 3 రోజుల చిన్న సైనిక చర్యనే తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ ప్రపంచ వేదికలపై యుద్ధం గెలిచామని అబద్ధాలు చెప్పుకోవడానికి సిగ్గుపడటం లేదు. అలాంటిది మన దేశ ఆత్మగౌరవాన్ని, జాతీయ భావనను సెక్యులర్ పేరుతో ఇంకొకటి ముందు తల దించుకోవటం, చేయి చాచడం ఎంతవరకు కరెక్ట్? ఆసియా కప్ 2025లో ఇండియా చేసిన పని తప్పేం కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.